భయం, మౌనం. నీకు తెలుసా, భీష్ముడు తన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు. కోపం ప్రదర్శించాల్సిన చోట మౌనంగా ఉన్నాడు, ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు. కానీ జటాయువు తన జీవితంలో చేసిన ఒక్క మంచి పని, సరైన సమయంలో తిరగబడ్డాడు. రావణాసురుడు సీతనెత్తుకెళ్ళినప్పుడు వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఇద్దరు చనిపోయారు. కానీ భీష్ముడి చావు అత్యంత దీనంగా అంపశయ్య మీద జరిగితే జటాయువుకి దక్కింది ఆ శ్రీరాముడి ఒడి. అన్ని వేళలా మౌనం కూడా పాపమే. కట్టేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది. అవసరం వచ్చినప్పుడు మనిషి కూడా మారాలి, లేవాలి, ఎదురు తిరగాలి. మీలో ఒక్కడు తిరగబడితే 100 జీవితాలు బాగుపడతాయి. 10 మంది తెగిస్తే ఒక తరమే బాగుపడుతుంది.